ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఇంకంతేకాదు, హెల్త్ కార్డ్స్ విషయం అయిపోయింది, హౌసింగ్ స్కీమ్ విషయం అయిపోయింది. అలాగే 12 నెలల కాలం పాటు సరిపడే వర్షం వచ్చింది. ఎస్, బడ్జెట్ స్కూల్ కరోనా టైంలో ఎంత ఇబ్బందులకు ఎంత ఒత్తిడి గురైనాయో కల్లారా చూసినటువంటి వాళ్ళమే. ముఖ్యంగా అటు యాజమాన్యానికి డబ్బు వచ్చే పరిస్థితి లేదు, ఇటు ఉద్యోగస్తులకు డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు, ఇటు తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉండే పరిస్థితి లేదు. ఈ 3 వైపుల నుంచి ఇదొక చాలా బాధాకరమైనటువంటి విషయం జరిగింది. నేను ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన, ఏమని ఇయ్యవా ఫస్ట్ ఆ యాజమాన్యాలని వాళ్ళు కూర్చోబెట్టుకుని ఏదైనా సహాయం చేయవా అంటే ఆ పల్లా రాజేశ్వర రెడ్డి అసలే పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్తా ఉన్నాం, మీకు కావాల్సింది 1 నెల అదనపు సాలరీ అంతే. ఇది యాజమాన్యాలు అరేంజ్ చేస్తలేనప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని కొంత కాంట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి రావాలి. ఆ దిశగా నా వంతు ప్రయత్నం చేసి ఆ 12వ నెల సాలరీని కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి భారం లేకుండా ప్రభుత్వమే కొంత మొత్తం భరిస్తూ మీకు కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తామని చెప్పి నా వంతుగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రైవేట్ స్కూళ్ళు, పాఠశాలలు కానీ యాజమాన్యాలు కానీ మీ పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా, ముఖ్యంగా ప్రభుత్వ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా మీరు విద్యా బోధన కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రభుత్వం 100% సహకరిస్తుంది, పూర్తిగా సహకరిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఇంకంతేకాదు, ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం డోర్లు తెరిచి ఉన్నాయి. కాబట్టి విద్యాదానం అనేది ఒక వ్యాపార దృక్పథంతో జరిగేటువంటి కార్యక్రమం కాదు. ముఖ్యంగా ఈ బడ్జెట్ స్కూళ్ళలో అది అంతకంటే ఎక్కువ కాదు. కానీ కార్పొరేట్ వ్యవస్థలో విద్యా దోపిడీ, విద్య పేరుతో జరిగేటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని నియంత్రించి ఈ బడ్జెట్ పాఠశాలలను మరింత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.